Audio Jungle. కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నలిత శాస్త్ర నిపుణురాలు ఆకాశకుంతల శతానేక శాస్త్రాలకు మేలు పంపిలా విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీ నందూరి కావ్య కళా శోభిత తప్పు తదుపరి కార్యక్రమం వెంటనే ప్రారంభించబడుతుంది. మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ అచ్చా వెంకట మంగళగిరి పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు మన పాఠశాల వేదికను అలంకరించి అధ్యక్షత వహించవలసిందిగా అందరికీ హనుమాన్ కుమార్ గారికి 0 దీనిలో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉండేది. నేను అప్పుడున్న హెచ్ఎం గారి మీద కోప్పడటం కూడా జరిగింది. అన్నీ చేస్తున్నా ఒకరోజు వస్తే పిల్లల్ని వేరే స్కూల్కి పంపిస్తున్నారు. ఇదేంటండి అంటే చాలరు కదా మేడం, మనకేం లేదు కదా అంటే మీకు కావాల్సింది ఏందో చెప్పండి, అవన్నీ మీకు ఇస్తాం, మీరు పెట్టిన స్కూల్ని వెనక్కిపోయేటట్టు చూడొద్దు అని చెప్పాము. అదంతా ఎందుకు అంటే ఎడ్యుకేషన్, మనము చదువు అనేది అన్నిటికన్నా పిల్లలకి ఇవ్వగలిగే అతి పెద్ద వరం అన్నమాట. ఒక సమాజపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. కాబట్టి అది నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు చేసిన ప్రయత్నం అనేది ఈరోజు మరి జిల్లా స్థాయిలోనే పేరు తెచ్చుకునే విధంగా ఈ స్కూల్ ఎదిగింది. టాప్ 3 కూడా ఈ యొక్క స్కూల్ నుంచే వచ్చినాయి గత 10th క్లాస్ రిజల్ట్స్. అది నిజంగా చాలా సంతోషించదగ్గ విజయం. చిన్నారులు మీరందరూ కూడా తెలుసుకోండి, వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పొందండి. 3 టాప్ 3 తెచ్చుకొని మంచి కాలేజెస్లో సీట్ తెచ్చుకున్నారు. IIITలో అట్లాంటి వాటిల్లో మీరందరూ కూడా అలా తెచ్చుకోండి. మన కష్టము ఉంటూ ఉంటుంది చదివేటప్పుడు, ఎప్పుడు చదివేనా అని
మీరు ఎంటర్టైన్ అవ్వండి, కానీ క్వాలిటీ టైంని చదువు మీద కేటాయించుకోవాలి. కొంత టైంని చక్కగా పుస్తకాలు ఏదైనా మనకి అవుట్లెట్ కార్యక్రమాల్లో వినియోగించుకోండి. సో భవిష్యత్ అంతా మీదేను అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే గురు పౌర్ణమి సందర్భంగా మన లోకేష్ గారు మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథిగా ఎమ్మెల్సీ అనురాధ గారికి, అదే శకుంతల గారికి, అదేవిధంగా మహేష్ గారికి, హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకి, పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రాము ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక నిదర్శనంగా కూడా, మోడల్గా కూడా తెలియజేయడానికి ఇది ఒక వేదికగా అనుకోవచ్చు. మనందరం ఎలా ఉంటే మన పిల్లలు అలా తయారవుతారు అనే దానికి నిదర్శనం. మన లోకేష్ గారే వాళ్ళ అమ్మని ఎలా గౌరవిస్తారు, అలానే గురువులను ఎలా గౌరవిస్తారు, అవన్నీ ఆయన ఆదర్శంగా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లలు కూడా నేర్చుకుంటారు అనే దానికి ఇప్పుడు మేడం గారు చెప్పారు చక్కగా ఒక కథ, రామకృష్ణ గారు ఏమి ఆచరిస్తారో అదే పిల్లలకి చెప్పాలి అని. అలానే మనం కూడా ఆచరిస్తేనే మన పిల్లలు మనల్ని చూసి ఆచరిస్తారనే దానికి మనమే రోల్ మోడల్. కాబట్టి మనం కూడా ఏం చెప్తామో అది చేసి చూపిస్తే మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారు, తర్వాత సమాజంలో కూడా అలానే ఉంటారు. కాబట్టి సమాజానికి ఒక భావి పౌరుషుణ్ణి మనం అందించాలి అంటే మనం ఎంత చక్కగా ఉండాలి, మన విలువలతో పిల్లల్ని సమాజానికి అందించేలాగా విలువలు తెలియజేయాలి. ఎంతసేపు నా చిన్ని పొట్టే శ్రీరామ రక్ష అనుకోకుండా సమాజానికి ఏమందిస్తే సమాజంలో మనం కూడా గౌరవంగా ఉంటాము. పిల్లలకి సహాయ సహకారాలు అందించే విధి విధానాలు కూడా మనం తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడానికి పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పుడే ఉన్నారు. జర్మనీ వెళ్ళారని చెప్పారు. జర్మనీ వెళ్ళారంటే మన వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తిస్తే వాళ్ళు ఇంకా అందుకుంటారని చెప్పేసి, అలాంటి ఇన్స్పిరేషన్తో మన పిల్లలు తయారవ్వాలని చెప్పేసి ఇలాంటివి చెప్పడం జరుగుతుంది. మన పిల్లలకు కూడా మోటివేషన్గా కూడా ఉంటుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం లోకేష్ గారు చేస్తున్న ఒక కార్యక్రమంలో ఇది పెద్దదిగా భావిస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పేరెంట్స్ టీచర్ మీట్ అనే ఆలోచన విధానం పుట్టింది నారా లోకేష్ గారికి. వారు ఖచ్చితంగా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ అయితేనే ప్రతి విద్యార్థి కూడా అతని మెంటల్ స్టేటస్, అదేవిధంగా స్టడీ పరంగా ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నారా లోకేష్ గారు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అదేవిధంగా మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఏదైతే వాగ్దానం చేశారో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఖచ్చితంగా మరి డబ్బులు వేస్తామని చెప్పారో దాన్ని నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం మాది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. దాదాపు 67,24,000 మందికి ఈ తల్లికి వందనం మరి ద్వారా డబ్బులు పడతా ఉన్నాయి. ప్రతి తల్లికి కూడా ఈ డబ్బులు వెళ్తూ ఉన్నాయి. పిల్లల్ని పనికి పంపించకుండా బడికి పంపించమని గత ప్రభుత్వంలో తల్లికి వందనం పేరుతో బటన్ నొక్కారే తప్ప ఎవ్వరికి కూడా అందిన పక్షాలు లేవు. మొదటి 2 సంవత్సరాలు ఏమో ఒక బిడ్డకి ఇచ్చారు, ఆ తర్వాత అది కూడా లేదు. ఇప్పుడు దాదాపు 800 కోట్ల పైన మరి భారం పడ్డప్పటికీ కూడా మరి నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నో కాంప్రమైజ్. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద మరి సన్నబియ్యం పెట్టడమే కాకుండా వాళ్ళకి రోజుకొక వెరైటీ పెట్టే మెనూ కూడా వేరే పెట్టే విధానం కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పథకం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తీసేస్తే దాన్ని మళ్ళీ పెట్టడం కానీ, ప్రైమరీ 9,000 పైచిలుకు ప్రైమరీ స్కూల్స్లో 1 క్లాస్ 1 టీచర్ నినాదంతో మరి ప్రతి చోట టీచర్స్ని ఏర్పాటు చేయటం కానీ, ఇప్పుడు ఎక్కువ మంది టీచర్స్ని ఇంకా రిక్రూట్ చేయటం కోసం మెగా డిఎస్సి 16,000 పైన పోస్టుల్ని రిక్రూట్ చేసే విధానం నడుస్తూ ఉంది. పరీక్షలు కూడా అయిపోయినాయి. ఇంకొక 15-20 డేస్లో టీచర్స్ కూడా రిక్రూట్ అవుతారు. ఈ విధానం కానీ ఇట్లాగా అనేక పర్మనెంట్గా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. అంతేవిధంగా బడి పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి లాగా నారా లోకేష్ గారు ఎక్కడా బొమ్మేసుకోవాలా, ఇచ్చిన బ్యాగుల మీద నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎక్కడ ముద్రేసుకోవాలా,
అదేవిధంగా యూనిఫామ్ కూడా చాలా యునిక్గా ఉండాలి, రాజకీయానికి అతీతంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి యూనిఫామ్ని కూడా సెలెక్ట్ చేయడమే కాకుండా ప్రతి మైన్యూట్ లెవెల్లో నారా లోకేష్ గారు విద్యాశాఖని మరి ప్రక్షాళన చేస్తూ తీర్చిదిద్దుతున్నందుకు ప్రత్యేకంగా వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పేరెంట్ టీచర్ మీట్ భాగంగా మంగళగిరిలో కూడా వేవర్స్ కాలనీ హై స్కూల్లో ఘనంగా ఇక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, టీచర్సు, పూర్వ విద్యార్థులు అందరూ సమక్షంలో ఘనంగా ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, ఒక ఉన్నత విద్యావంతుడు నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని భారతదేశానికి ఒక దిక్సూచిగా ఆయన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సఫలీకృతులు అవుతున్నారు కూడా. ఎందుకంటే ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు ఆయన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం మనం అందరం చూసాం. అలాగే విద్యార్థుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం కూడా మనం చూసాం. ముఖ్యంగా గర్వంగా చెప్పుకోదగ్గది ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబంలో కూడా తల్లికి వందనం పేరుతోటి ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 చొప్పున దాదాపుగా 67,27,000 మంది పిల్లలకి తల్లికి వందనం అమలు చేయడం జరిగింది. అంటే 10,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి ప్రభుత్వం వెచ్చించింది. అలాగే స్కూల్స్ ప్రారంభం రోజునే 36 లక్షల మంది పిల్లలకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతోటి విద్యా మిత్ర కిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొత్త పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, అలాగే మధ్యాహ్నం భోజనంలో పిల్లల కోసం సన్నబియ్యాన్ని పథకాన్ని ప్రవేశపెట్టి రుచికరమైన శుచి కలిగినటువంటి భోజనాన్ని అందిస్తున్నాము. అలాగే ప్రతి శనివారం కూడా నో బుక్ డే పెట్టేసి పిల్లల్ని ఆటల కోసం అలాగే నైపుణ్యాభివృద్ధి పెంచడం కోసం ఆ రోజున కేటాయించడం జరిగింది. ఇలా అనేక సంక్షేమ పథకాలని స్కూల్స్లో ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని భారతదేశంలోనే ఒక గొప్ప విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దారని చెప్పి కూడా తెలియజేస్తూ మంచి విజయవంతమైన ఈ పేరెంట్ మీట్లు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల పైచులకు మంది విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పూర్వ ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.